శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. కింగ్డమ్ సినిమా గురించి రకరకాల బయట రివ్యూస్ వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? సినిమా చూశారు కాబట్టి సినిమా ఎలా ఉంది అసలు? ఫస్ట్ యాక్చువల్గా ఒక దేవరలాగా, ఒక పుష్పలాగా చాలా నెగటివ్స్ ఫేస్ చేసి రిలీజ్ అయింది. చాలాసార్లు పోస్ట్పోన్స్ కూడా అయ్యింది. చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. బాలీవుడ్లో అసలు మిమ్మల్ని రిలీజ్ కానివ్వమన్నారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా సరే తట్టుకొని 25th వరకు కూడా అసలు ఈ సినిమా మీద ఎవరికి ఏమీ లేదు. అంటే అసలు ఉంటుందా, రిలీజ్ చేస్తారా, ఎందుకు అందరు సైలెంట్గా ఉన్నారు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు 25 అంటే మొన్నే 4 రోజులే. 4 days బ్యాక్ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారో అప్పటి నుంచి ఒక రేంజ్లో హైక్. అంటే సినిమా రిలీజ్కి ముందు జస్ట్ 4-5 రోజుల ముందు ప్రమోషన్ స్టార్ట్ చేసి ఈ మాత్రం హైప్ తెచ్చుకునే సినిమా ఈ మధ్య కాలంలో ఇదే. నాకు తెలిసి ఇంకోటి లేదు బేసికల్లీ. అండ్ యుఎస్లో గబగబ టికెట్లు అమ్ముడుపోవడం, ఇక్కడ తెరిస్తే ఇక్కడ ఓ పక్క మహావతార్ నరసింహకి థియేటర్స్ పెంచుతున్నారు, ఇంకో పక్క ఇది కొంటున్నారు. అసలు అలా వెళ్ళిపోయింది ఓ ఫ్లో మొత్తం. సరే, అండ్ వీళ్ళ కాన్ఫిడెన్స్ ఫలించిందా, అసలు వీళ్ళు పెట్టుకున్న నమ్మకం సఫలమైందా లేదా అని తెలుసుకోవడానికి అందరు ఈరోజు థియేటర్స్కి వెళ్ళారు. అసలు కథ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం ఫస్ట్. కథ కంటే ముందు ఇంకోటి చెప్పాలి. రిలీజ్కి ముందు హృదయమే సాంగ్, ఓ టైప్ ఆఫ్ టీజర్స్ కొన్ని రిలీజ్ చేశారు. దాన్ని బట్టి కథకి ఇలా ఉంటుందేమో అని ఒక అంచనాకు వచ్చాం. ఇక్కడ అంతా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అసలు హృదయమే పాటే లేదు. ఇది స్పాయిలర్ అలర్ట్ ఏంటో నాకు తెలియదు, బట్ అసలు ఆ కాన్సెప్టే లేదు. నా వాట్ హ్యాపెన్, ఇతను ఓ చిన్న కానిస్టేబుల్, బాగా అగ్రెసివ్. అలాంటి ఈ అగ్రెసివ్నెస్ని చూసి ఒకడు వచ్చి ఒక స్పై ఆపరేషన్ ఇస్తాడు. ఇది నువ్వే చేయగలగాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కానిస్టేబుల్, ఎక్కడో ఉంటా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి అంత పెద్ద ఆపరేషన్ నాకు ఎలా అప్పచెప్తున్నావు అంటే ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఎందుకు నేను మాత్రమే చేయగలను? ఎందుకంటే మీ అన్న కోసం. ఇక మనకు అర్థమైపోతుంది కదా, చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ అన్నయ్య దూరం అయిపోయాడు, ఆయన ఎటెటో పోయి అక్కడ ఉన్నాడు. అన్న లేడేమో అనుకుంటున్నాడు, వెతుకుతున్నాడు. ఉన్నాడు అన్న ఒక ఆశ వీడు కల్పించాడు కాబట్టి అన్నని ఎత్తుక్కుంటూ వెళ్ళిన అతని జర్నీ. ఇలాంటి జర్నీలో ఇక అన్న కలిసిన తర్వాత అన్న తరఫున ఉండాలా, వీళ్ళ తరఫున ఉండాలా అనే ఒక డ్రమాటిక్ సిచ్యువేషన్లో ఇటు అటు కాకుండా ఒక గూడెం వైపు నిలబడాల్సి వస్తుంది. అక్కడ అతన్ని రాజులా కొలిచారు. నెక్స్ట్ ఇక ఈ హీరోయిన్తో ట్రావెల్, లవ్ ట్రాక్ ఏమైనా ఉందా, అసలు ఆవిడ పాత్ర ఏంటి, ఇదేంటి అదేంటి, ఇవన్నీ కూడా తెర మీదే చూడండి. ఓవరాల్గా నేను ఇప్పటికే చాలా చెప్పినట్టు ఉన్నాను. ఎందుకో తిడుతున్నారు నువ్వు స్టోరీ చెప్తున్నావు అని. అంటే నా ఉద్దేశం లీక్ చేయాలని కాదు, ఒరే చాలా బాగుందిరా వెళ్ళి చూసి చావండి అని. ఇంతకుముందు సినిమాలకి నవ్వు నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీబడి హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. సత్యదేవ్ ఉంటే నాకు తెలిసి అందరినీ డామినేట్ చేస్తాడు. హీఈస్ మై ఫేవరెట్ ఆల్సో, సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్. పోటీ పడి చేశారు అన్న తమ్ముల క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కనిపిస్తే వాళ్ళ ఎమోషన్స్కి మనకు కూడా ఏడుపు వస్తుంది. గౌతమ్ ఎమోషన్స్ బాగా పండించగలడు, మనకు తెలిసిన విషయమే. నిజంగా చెప్తున్నాను, ఈ అన్న తమ్ములు కలిసి మనకు కూడా ఏడుపు వస్తుంది. అంత బాగా రాసుకున్నారు వీళ్ళ మధ్యలో బాండింగ్. నెక్స్ట్ ఆ తర్వాత హీరోయిన్కి ఉన్న స్క్రీన్ ప్లేస్ కొంచెం చిన్నదే అయినప్పటికీ బాగుంది, పర్లేదు. అమ్మాయి కనిపించినంతసేపు బాగానే ఉంది. ఇంకా మలయాళం యాక్టర్ కూడా ఉన్నంతసేపు మెప్పించాడు. తన నటన కూడా నిజంగా చాలా బాగుంది. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా పరిధి మేరకు నిజంగా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశారు. చిన్న చిన్న క్యారెక్టర్స్లో కూడా డీటెయిలింగ్ ఉంది. అండ్ ఒక విషయం మెచ్చుకొని తీరాలి, ఎక్కడన్నా ఫైటో లేకపోతే ఏదో జరిగిన బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్లను పెట్టినప్పుడు వాళ్ళు ఇలా చూస్తారు నిలబడి. బట్ హియర్ నాట్ లైక్ దట్. జైల్లో ఒక ఫైట్ ఉంటే అక్కడెక్కడో మూలకున్న ఖైదీ కూడా నటిస్తున్నాడు. నిజం, మన జూమ్ వేస్తే వాడి మొహంలో కూడా ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. అందరూ అంటే అంత బాగా ఫ్రేమింగ్ చేసుకున్నారు డైరెక్టర్ ప్రతిభది. ఇకపోతే సాంకేతికంగా చెప్పాలి అంటే డైరెక్టర్ వాజ్
ఎక్సలెంట్ ఈ సినిమాకి. ఒక దర్శకుడు తను నమ్మిన కథని ప్రాణం పెట్టి ఎలా తీయగలడో ప్రూవ్ చేసినటువంటి సినిమా. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటావా, అనిరుద్ధ్ చించి పడేసాడు. అంటే కొన్ని సీన్స్ అనే కాదు, అన్ని సీన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బీజిఎంని అలా నిలబెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలాగైతే మనకి కేజీఎఫ్ కి బస్ రూల్స్ మ్యూజిక్లు ఇస్తాడో, ఓకే. అంజనీష్ ఎలాగైతే ఇస్తాడో, ఇతను జైలర్కి ఎలాగైతే ఇచ్చాడో, లైక్ దట్ నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ అసలు చెప్పాలి అంటే. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే మనకి ముందు వినిపించిన అన్ని పాటలు లేవులే, వీళ్ళు సినిమాలో చూపించినంత వరకు పాటలు ఓకే. అన్న అంటేనే సాంగ్, పద సాంగ్ బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. నెక్స్ట్ తర్వాత ఎడిటింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఎక్కడ అసలు వంక పెట్టలేం. పిక్చరైజేషన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. నైట్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి చెప్పాలంటే. ఆ శ్రీలంక అందాలు కూడా బాగా చూపించారు. ఆ అడవిలో ట్రావెల్ అయ్యే లొకేషన్స్, ముఖ్యంగా డిఫరెంట్ లొకేషన్స్ని మనకు చూపించారు, చాలా బాగున్నాయి. బ్యాక్ వాటర్స్, కేరళ బ్యాక్ వాటర్స్లో తీసారో నిజంగా శ్రీలంకలో తీసారో తెలియదు. సచ్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ ఇంకా నిర్మాణ విలువలు అంటారా, కథని దర్శకుడిని నమ్మిన నిర్మాత, ఆ పర్ఫార్మెన్స్, ఆ సబ్జెక్ట్ అంతా చూసిన తర్వాత ఇది నాకు ఏదో ఉంటుంది అని నమ్మిన నిర్మాత ఎంతవరకు అయితే పెట్టగలడో అంత బాగా పెట్టాడు. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమాలో అసలు మచ్చబెట్టడానికి ఏమీ లేదు చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ సరే, ఇంత కన్క్లూజన్ ఏంటి సినిమా గురించి అంటే, లేదు ఏదో చెప్పి పార్ట్ 2 వదిలేశారు. పార్ట్ 2 ఉందా లేదా అంటే విజువల్గా మీకు చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లైక్ యూనో తండ్రి కొడుకుని సరిగా చూసుకోవట్లేదు, ఆ తండ్రి చచ్చిపోతే తప్ప నేను రాజుని కాదనుకునే ఓ కొడుకు, ఆ తమ్ముడిని బాగా ప్రేమించే అన్న, వాడు ఎక్కడుంటాడో ఇప్పటివరకు తెలియదు. ఆ తమ్ముడిని చంపిన తర్వాత పగ తీర్చుకోవడానికి లాస్ట్ వస్తాడు, అతను పగ తీర్చుకోవాలి అని కూడా చెప్పాడు. నెక్స్ట్ ఇతన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఒక గూడానికి రాజుని చేశారు, దేవుణ్ణి చేశారు. సో అసురులకి వీడికి ఉండే ఫైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక టైప్గా అలా వదిలేశారు. చూడాలి పార్ట్ 2 ఉంటుందో లేదో. ఇన్ కేసు ఒకవేళ పార్ట్ 2 ఉంటే యా ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పటివరకు అయితే ఈ సినిమా మనం చూసాం కదా, బ్యూటిఫుల్ పిక్చరైజేషన్, అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. 4 ఎందుకు అంటే ఆ పాయింట్, రక్తపాతం కొంచెం ఎక్కువైంది, అంటే భరించలేంత. మరీ ఆడవాళ్ళ మెడలు కట్ చేయడము, ఆ బ్లడ్ అలా రావడం, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది అంతే తప్పితే ఇంకా మిగతాదంతా డామ్ గుడ్. రైట్, థ్యాంక్ యూ.